నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. మన నిత్య జీవితంలో మనమందరం ఏదో రకంగా అప్పు చేస్తూనే ఉంటాం. ఇటు క్రెడిట్ కార్డ్స్ వాడుతూ ఉంటాం, లేదంటే ఇతర యాప్ల నుంచి, ప్రైవేట్ యాప్స్ నుంచి వెళ్ళి మనం డబ్బులు తీసుకుంటూ ఉంటాం. ఇవి కట్టేటప్పుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ బిల్స్ కట్టే విషయంలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం దీని గురించి మనకు తెలియజేయడానికి హైకోర్టు అడ్వకేట్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మనం నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి డబ్బు అనేది అవసరం ఉంటుంది. ప్రతి అవసరానికి మనం అప్పు చేయడం కానీ, లేదంటే క్రెడిట్ కార్డ్స్ వాడడం కానీ, ఇతర ప్రైవేట్ యాప్స్ నుంచి కానీ మనం తీసుకుంటూ ఉంటాం. అప్పు రూపంగా తీసుకొని మనం తిరిగి కట్టేటప్పుడు వడ్డీ రూపంలో ఎక్కువగా వేస్తూ ఉంటారు. మనం అసలు కట్టినప్పటికి కూడా వడ్డీ ఎక్కువైపోతుంది అనేసి అని అంటూ ఉంటారు. మరి ఇలా కావడానికి రీజన్ ఏంటి? అసలు ఇలా అవుతుంది అన్నప్పుడు మనం ఏం చేయాలి అనేసి అంటారు? వాస్తవంగా మీరు అడిగేది కరెక్ట్ క్వశ్చన్ మేడం. ఇందులో జరగవలసింది ఏంటంటే, వ్యాప్స్ ద్వారా లోన్స్ ఏదైతే తీసుకుంటున్నారో చాలా మంది సఫర్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వ్యాప్స్ ద్వారా లోన్ మనకు అర్జెంట్ పర్పస్ ఆఫ్ లో అమౌంట్ కావాలి కాబట్టి వ్యాప్లో ఒక అప్లికేషన్ పెట్టేసి సో నాకు ఎమర్జెన్సీ పర్పస్లో అమౌంట్ కావాలని చెప్పి అన్నీ కూడా ఫోన్కి అన్ని యాక్సెస్ అన్ని ఇచ్చేసి సో మన ఫోన్లో ఉన్న ఫొటోస్ కానీ, కాంటాక్ట్స్ కానీ అన్ని డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఆన్లైన్ వ్యాప్ వాడు ఎవడో ఇస్తుంటాడు మనకు తెలియదు, అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. యాక్చువల్గా ఇండియాలో లేనే లేదు ఆన్లైన్ వ్యాప్ అని తీసుకునేది. ఫోన్ ద్వారా వేరే కంట్రీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అర్జెంట్ మనీ పర్పస్లో మనకు కావాలి కాబట్టి అదంతా బ్లాక్ మనీ టైప్ ఉంటుంది, లోన్లో ఇచ్చే అమౌంట్ అంతా. వాడు సో ఎమర్జెన్సీ పర్పస్లో మనకు అమౌంట్ కావాలని చెప్పి ఇమీడియట్గా అమౌంట్ మనకి ఇచ్చేసిన తర్వాత వాడు లోన్ మళ్ళీ రీపేమెంట్ చేయాలని చెప్తారు. కరెక్ట్ ఒక 1 వీక్లో సో 5,000 రూపీస్ కావాలి. 5,000 రూపీస్కి వాడు కట్ చేసుకొని అందులో నుంచి మనకు 4,000 4,500 మనకు అకౌంట్కి వేసేస్తారు. అకౌంట్కి వేసేసిన తర్వాత అమౌంట్ వచ్చేసిన తర్వాత మళ్ళీ వాడు అమౌంట్ పే చేయాలని చెప్తారు. అమౌంట్ పే చేయాలని చెప్పినప్పుడు ఏమైందంటే, మనం రీపేమెంట్ కూడా చేసేస్తాం, అమౌంట్ అయిపోతుంది. ఆ కాంటాక్ట్ డీటెయిల్స్, మన ఫొటోస్ కానీ అవన్నీ కూడా కానీ వాడు మళ్ళీ ఇంకొక వ్యాప్ కొని ఇచ్చేసి, ఇంకో బ్యాంకు సంబంధించిన వ్యాప్ కొనికి ఇచ్చేసి వాడేం చేస్తారంటే, వాడు కూడా మళ్ళీ మీరు అమౌంట్ పే చేయాలి, లేకపోతే మీ ఫొటోస్ ఇట్లా పెడతాం అట్లా పెడతాం అని చెప్పి చాలా మందికి ఇబ్బంది పెట్టిస్తూ ఉంటారు. ఇంకోటి దీనిలో చేయవలసింది ఏంటంటే, వాడు చనిపోయలేకుంటాడు కానీ మీరు చనిపోయారని చెప్పి సో పర్సన్ చనిపోయాడు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఫేక్ ఫోటో క్రియేట్ చేసేసి మన ఫోటోకి సెండ్ చేయడము, వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, వాడు హింసించడం, డబ్బుల కోసం హింసించడం. వాడు ఎక్కడున్నాడు ఐడెంటిఫై చేసి పట్టుకోవాలి, ఆ లోన్ వ్యాప్లో ఉంటాయని చెప్పి ఆ లోన్ వ్యాప్లో ఎవరే పర్సన్ అని కూడా మనకు తెలుస్తలేదు. యాక్చువల్గా ఎవరని కూడా తెలియదు, ఈ పర్సన్ ఎవరు ఏందని చెప్పి కూడా తెలియదు. చాలా మంది కూడా చాలా మోసపోతారు. ఈ ఆన్లైన్లో మనకి ఏదో ఒక లింక్ వచ్చినప్పుడు, ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు ఆ లింక్ ద్వారా మనకు అమౌంట్ కూడా చాలా మంది కట్ అయిపోతున్నాయి. ఆ కట్ అయిపోయినప్పుడు కూడా అమౌంట్ ఎక్కడ ఎవరి అకౌంట్లో కట్ అయిపోయినా, ఎవరి దగ్గర ఉన్న అమౌంట్ మనం తీసుకోవడానికి ఎలా తీసుకోవాలి, అమౌంట్ రికవరీ ఎట్లా చేసుకోవాలని కూడా చాలా మంది ఇబ్బంది పెడతా ఉంటారు. సైబర్ క్రైమ్ డైల్ చేయడము, 1930కి దాంట్లో కంప్లీట్ చేయడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఆన్లైన్లో జరిగే ఫ్రాడ్స్ మొత్తం. అది జరిగిన తర్వాత కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చేస్తుందంటే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తూ ఉన్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత అక్కడ ఎక్కడైతే వేరే అకౌంట్కి అయితే అమౌంట్ మనీ ట్రాన్స్ఫర్ అయిపోయినావో దాన్ని ఇమీడియట్గా సీజ్ చేయడం చేస్తూ ఉన్నారు, ఫ్రీజ్ చేయడం చేస్తూ ఉన్నారు. ఫ్రీజ్ చేసిన ఏమన్నా అమౌంట్ని మనం మళ్ళీ రికవరీ చేసుకోవాలి, మళ్ళీ మన దగ్గర డీఫ్రీజ్ చేసుకోవడానికి కోర్టు ద్వారా పిటిషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కూడా అమౌంట్ ఎవరి అకౌంట్లో ఉంటాయో అక్కడ ఫ్రీజ్ చేసిన అమౌంట్ ఏవైతే ఉంటే మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి 50-50%. అవి కూడా అమౌంట్ వస్తాయి రాదని కూడా మనకు గ్యారంటీ లేదు. లింక్ ద్వారా వచ్చిన అమౌంట్ ఇట్లా వెళ్ళిపోయినా సో అంటే అక్కడ ఉన్న పర్సన్ ఎవరైతే ఐడెంటిఫై చేసి, ఎవరైతే మన అకౌంట్లో నుంచి ఇంకొక పర్సన్ అకౌంట్లోకి అమౌంట్ వెళ్ళిపోయినాయి కదా, వాడిని ఐడెంటిఫై చేసి పట్టుకోవాలంటే పాసిబిలిటీ కాదు. ఎందుకంటే ఇలాంటి మొత్తం మన స్టేట్లో కాకుండా వేరే స్టేట్లలో, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇట్లా సంబంధించినవన్నీ వేరే ప్లేస్లో కూడా, గుజరాత్ అక్కడ ఏం చేస్తూ ఉంటారంటే, ఒకడు బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక 100 మంది బ్యాంక్ అకౌంట్ అన్ని క్రియేట్ చేసి ఏటీఎం కార్డ్స్ అన్ని వాళ్ళ దగ్గరనే ఉంటాయి, కంప్లీట్గా సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాళ్ళ దగ్గరనే ఉంటాయి, బ్యాంక్ పాస్బుక్ వాళ్ళ దగ్గరనే ఉంటాయి. ఈ అమౌంట్ సో అకౌంట్లో నుంచి అకౌంట్లోకి పడ్డదంటే ఇమీడియట్గా పోయి వాడు ఏటీఎంలో నుంచి విత్డ్రా చేసుకుంటాం. విత్డ్రా చేసుకున్న ఏమన్నా ప్రాబ్లం ఏమొస్తుందంటే, అమౌంట్ విత్డ్రా చేసుకున్నాడు, అమౌంట్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ పర్సన్ ఐడెంటిఫై చేసి పట్టుకోవాలనుకుంటే వాడు ఎక్కడో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే వానికి ఏం అమాయకుడు, వానికి ఏం తెలియదు. యాక్చువల్గా ఏదో కూలి పని చేసుకుంటానో, వాళ్ళకు లేబర్ పని చేసుకుంటానో ఉంటాడు, లేబర్స్ పని చేసుకుని ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఒక గుడిసెలో ఉండి కేసు ఉంటే వాడిని పోలీసు వాళ్ళు ఐడెంటిఫై చేసి సో నీ అకౌంట్లోకి ఇట్లా వచ్చినాయి, నువ్వు అమౌంట్ విత్డ్రా చేసినావు, ఇట్లా నువ్వు కొట్టేసినావు డబ్బులు సో అని చెప్పి పట్టుకున్నా కూడా వాడిని పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. చాలా మంది కూడా ఆన్లైన్ వ్యాప్స్ ద్వారా చాలా మంది మోసపోతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఆన్లైన్ వ్యాప్స్ కాకుండా లింక్ ద్వారా అమౌంట్ వచ్చిన ఏమన్నా తీసేసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ జరగడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడతాను. ఒకవేళ ఇలాంటిది ఏదైనా ఆన్లైన్ ద్వారా మనకి ఇమీడియట్గా జరిగినప్పుడు 1930కి ఇమీడియట్గా కంప్లీట్ చేస్తే పోలీసు వాళ్ళు అమౌంట్ని ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ చేసిన తర్వాత మీరు కోర్టు ద్వారా ఒక పిటిషన్ వేసుకొని రిటర్న్ ఆఫ్ అమౌంట్ అని మనకు ఒకటి ఉంటుంది, డీఫ్రీజ్ చేసుకుంటే రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అమౌంట్ అన్న ఒకటి, దాని ఒక డీఫ్రీజ్ చేసుకుంటే మనకు అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ బ్యాంక్ వాళ్ళకి కన్సల్ట్ అయ్యి సో ఫీజ్ చేసిన అమౌంట్ ఏదైతుందో రిటర్న్ వచ్చే అవకాశం.
నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఆన్లైన్లో ఏదైతే మనకు అర్జెంట్ పర్పస్లో లోన్ పర్పస్లో తీసుకుంటాం కదా, ఈ అమౌంట్ తీసుకోవడం వల్ల చాలా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తే, చాలా ఇబ్బందులు కూడా పడవలసి వస్తుంది మేడం దీంట్లో. అసలు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏం చెప్తుంది సార్ దీని గురించి? ఆర్బీఐ గైడ్ లైన్స్ క్లియర్గా చెప్తా ఉంది, ఇలాంటి లోన్ యాప్స్ మీరు ఎంటర్టైన్మెంట్ చేయొద్దండి, మీరు ఇలాంటి అమౌంట్ తీసుకోవద్దండి, ఇలా తీసుకోవడం వల్ల మీరు సఫర్ అవుతాయి, మాకు ఎలాంటి ఇబ్బంది, మీరు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారని చెప్తారు. ఫోన్పే, గూగుల్ పే సంబంధించిన కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మేమేం బాధ్యత కాదని చెప్పి క్లియర్గా చెప్తాం. బ్యాంకులు కూడా చెప్తా ఉంటారు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఓ లిమిటెడ్ పర్పస్లో మనకు అవసరాల కోసం బ్యాంక్ వెళ్ళి తీసుకోవడం, లేకపోతే సో డిజిటల్ పేమెంట్ అయినా కూడా డిజిటల్ పేమెంట్లో కూడా కొన్ని ఫేక్ యాప్స్ క్రియేట్ చేయడం, ఇలాంటి కట్ అయిపోతా ఉన్నాయి. ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా ఈ లోన్ యాప్స్ తీసుకోమని చెప్పి ఎంటర్టైన్మెంట్ చేయమని చెప్పి ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా చెప్పదు, అలాంటివి కూడా ఎక్కర్లేవు. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్, నాన్ బ్యాంకింగ్ సెక్టర్ ఉంటాయి, ఇవన్నీ నాన్ బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం లైక్ లోన్స్ ఇస్తున్నాయి యాప్స్ అనేవి, లోన్స్ తీసుకుంటున్నారు, కానీ ఇంట్రెస్ట్ కట్టేటప్పుడు కూడా ఎక్కువ అమౌంట్ పడుతుంది. అసలు దీన్ని ఎలా మనం కోర్టులో లైక్ కేసు కింద ఫైల్ చేయొచ్చు అని? బేసిక్ గా ఇప్పుడు మనము లోన్స్ తీసుకునేటప్పుడు, లోన్స్ అంటే ఇప్పుడు మనకు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు, సో పర్పస్, లేకుంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్న తర్వాత దానికి రీపేమెంట్ చేయడానికి వస్తుంది. యాక్చువల్ బేసిక్ గా పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు ఇందులో బ్యాంకింగ్ సెక్టర్, నాన్ బ్యాంకింగ్ సెక్టర్ అని రెండు ఉంటాయి మేడం. పర్సనల్ లోన్ విషయంలో కానీ, క్రెడిట్ కార్డ్ అంటే కామన్ గా తీసుకునే క్రెడిట్ కార్డ్ మీకు తెలిసి ఉంటుంది. పర్సనల్ లోన్ విషయంలో బ్యాంకింగ్ సెక్టర్, నాన్ బ్యాంకింగ్ సెక్టర్ ఉంటాయి. నాన్ బ్యాంకింగ్ సెక్టర్ శ్రీరామ్ చిట్ ఫండ్, కపిల్ చిట్ ఫండ్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేసి ఎస్బీఐ కానీ, ఐసిఐసి బ్యాంక్ కానీ, ఇవన్నీ కూడా ఆర్బీఎల్ కానీ, ఇలాంటి బ్యాంకింగ్ సెక్టర్ కిందకి వస్తాయి. నాన్ బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన వాళ్ళు ఇంకోటి ఏంటంటే, పర్సనల్ లోన్ ఇచ్చేటప్పుడు ఏదైనా బ్యాంక్ పర్సనల్ లోన్ ఒక పర్సన్కి ఇస్తుంది అన్నప్పుడు అందులో ఏం చేస్తారంటే అన్సెక్యూర్ లోన్ ఇస్తా ఉన్నారు. అన్సెక్యూర్ లోన్ ఇస్తా ఉన్నారంటే వాడు ఏమంటుండంటే, మన బ్యాంకు ట్రాన్సాక్షన్స్ చూసి సో మంత్లీ ఇంత ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి, మంత్లీ నాకు ఇంత శాలరీ వస్తుందని చెప్పి వీడు ఎలాంటి సూరిటీ పెట్టుకోకుండా, ఎలాంటిది కూడా తాకట్టు పెట్టుకోకుండా అన్సెక్యూర్ లోన్ కింద మనకి ఇస్తా ఉన్నాడు. పర్సన్ డిఫెండ్ అయ్యేసి మన అకౌంట్ బ్యాలెన్స్ వస్తూ ఉన్నాయి, పోతున్నాయి, దాన్ని బట్టి డిఫెండ్ చేసేసి మనకు లోన్ ఇస్తా ఉన్నాడు. వాడు ఏమవుతుందంటే, రీపేమెంట్ చేయడానికి మనం రెడీగా ఉంటాం, రీపేమెంట్ చేస్తాం. వాడు ఒక రోజు, ఈ రోజు కట్టవలసిన అమౌంట్ రేపు 5th కట్టాలి, 5th కట్టలేదు అనుకుంటే 6th వచ్చిందంటే ఇమీడియట్ గా మన ఇంటి దగ్గర రావడం, అరేంజ్మెంట్ చేయడం, ఇబ్బంది పెట్టేయడం, చాలా గందరగోళం చేయడం, ఫ్యామిలీ దగ్గర ఇన్సల్టింగ్ మాట్లాడడం, ఫ్యామిలీ దగ్గర కొట్లాటలు చేయడం, ఇలాంటి చాలా ఇష్యూ చేస్తా ఉన్నాం. యాక్చువల్ గా వాడు ఇచ్చింది ఏమని చెప్పాడు మనకంటే, అన్సెక్యూర్ లోన్ అని చెప్పాడు. అన్సెక్యూర్ లోన్ అంటే ఎలాంటి సెక్యూర్ పర్పస్ లేదు, నీకు నేను నమ్మి ఇస్తా ఉన్నాం, తీసుకోండి మీరు అని చెప్పాడు. వీనికి లోన్ తీసుకున్న తర్వాత ప్రతి వ్యక్తి కూడా రీపేమెంట్ చేయాలి, కట్టాలనే ప్రతి వ్యక్తికి ఉంటుంది, ఎవరు కూడా ఎక్కువట్టాలని ఎవరికి ఉండదు. వాస్తవంగా వాడు వ్యక్తిగత అవసరాల కోసం తీసుకుంటాడు, తీసుకున్న తర్వాత హెల్త్ కండిషన్ బాగాలేక, లేకపోతే సో ఉద్యోగం పోవడం వల్ల, అక్కడ చేసిన ఎక్కడైతే కంపెనీలో కానీ, ఎక్కడైతే ప్రైవేట్ సెక్టర్లో చేసేటప్పుడు ఉద్యోగం పోవడం వల్ల కట్టలేని పరిస్థితిలో ఉంటాడు. కొన్ని రోజులు నాకు టైం ఇవ్వండి అని కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా వాడు థర్డ్ పార్టీ ఏజెంట్ని ఇంటికి పంపిస్తాడు. సో థర్డ్ పార్టీ ఏజెంట్ అంటే బ్యాంకు సంబంధించిన వాళ్ళు థర్డ్ పార్టీ ఏజెంట్ని ఒక నియమించుకుంటారు, వాడి ఇంటికి దగ్గర వచ్చి వాడు ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మీరు కట్టాలి, కట్టకపోతే మీకు ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, మీ ఫ్యామిలీ నెంబర్ చెప్తాం, మేము లొల్లి పెడతాం అది అని చెప్పి వాడు పోలీస్ స్టేషన్ వరకు పోవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. చెప్తే ఉంటే కూడా వినకుండా లొల్లి పెట్టడం, ఇలాంటి చేస్తూ ఉంటారు. కానీ అన్సెక్యూర్ లోన్ అని చెప్పి ఇచ్చిందే వాడు ఏదైనా మన కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాడికి కోర్టు ప్రొసీజర్ ద్వారా రికవర్ మనీ సూట్ వేసుకొని సో కోర్టు ద్వారా మాకు ఇట్లా పలానా పర్సన్ అమౌంట్ కట్టేది ఉంది, కట్టమని చెప్తారు. యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే, ఈ పర్సనల్ లోన్ విషయంలో కానీ, క్రెడిట్ కార్డు సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా ఎవరైనా ఇబ్బంది పెట్టిస్తే ఇమీడియట్ గా మీరు కోర్టుకి వెళ్ళేసి ఒక ఇంజెక్షన్ ఆర్డర్ ఫైల్ చేసుకుంటే కోర్టు మీకు ఒక ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తుంది. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చేసినామనే సో వాడేదైతే మన ఇంటి దగ్గర రాకుండా, నాకు సో ఇంత టైం కావాలి, ఒక 2 years 1 year టైం కావాలి, 3 years టైం కావాలని చెప్పి కోర్టును అప్రోచ్ చేయమని అడిగితే కంపల్సరీ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తుంది. ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని కేసి మనం సేఫ్టీగా ఉంటే వాడు వచ్చేదని అప్పటికైనా ఇబ్బంది పెట్టించే ప్రయత్నం ఏం చేస్తే వాడి మీద రిటర్న్ గా మనం ఎఫ్ఐఆర్ చేయించి సో క్రిమినల్ ప్రొసీడింగ్ ద్వారా వాళ్ళ మీద కేసులు కూడా అవుతాయి. కంపల్సరీ మన ఇంటికాడికి వచ్చి ఇబ్బంది పెట్టిస్తే 447 కింద ట్రెస్పాస్ కింద వాడి మీద కేసులు కూడా పెట్టవచ్చు, మనం వాడిని కూడా ఇబ్బంది పెట్టవచ్చు. మనం ఏంటంటే కోర్టును అప్రోచ్ అయ్యి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోవడం బెటర్. ఇలా పర్సనల్ లోన్ విషయంలో కానీ, క్రెడిట్ కార్డు విషయంలో కానీ కట్టలేని పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నాయనుకుంటే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఈ కార్డ్స్ వాడడం వల్ల, ప్రైవేట్ లోన్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, అసలు మనం ఏం చేయొచ్చు అనేసి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.